పచ్చనేతలు జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకుని కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రజల సొమ్ము రాళ్లుపాలు చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం గండేపల్లి నుండి గోకరాజుపల్లి తాటిగుమ్మి బీటీ రోడ్ ను స్థానిక గ్రామాల ప్రజలు నేతలతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డును ప్రారంభించి నిండా 10 రోజులు కూడా కావడం లేదని, నిర్మాణం పూర్తి చేసిన నెల రోజుల్లోపే రోడ్డంతా గుంతలు ఏర్పడి పగులు వచ్చి ముక్కలు ముక్కలుగా పగిలి ఊడిపోతున్నా కనీసంలో కనీసం కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కమిషన్లతో సంపద సృష్టించడమే పనిగా రోడ్డు నిర్మాణం చేశారని విమర్శించారు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా 4 కోట్ల రూపాయల విలువైన రోడ్డు ఎటు పూసినట్టు ఈ సొమ్ము ఎవరికి దారాదత్తం చేసినట్టు ప్రభుత్వం యొక్క అది అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే కుమ్ముక్కైనటువంటి గుత్తేదారు కానీ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సినటువంటి అధికారులు కానీ ఇదంతా కలిసి కుమ్ముక్కైతేనే జరిగేది, లేకపోతే దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి ప్రజాప్రతినిధుల అసమర్థత, లేకపోతే డబ్బు దాహమా ఏంటిది? ఇది ఖచ్చితంగా మరి దీన్ని చిత్తశుద్ధి అంటే ఏంటో తేల్చాలి. ఎంత తేల్చాలా, ఈ నాణ్యతను మీరు ఎలా పరిగణిస్తారో చెప్పాలా, ఎంత రికవరీ పెడతారో కూడా చెప్పాలి ప్రజలకు. ఇది మీ సొమ్ము కాదు, ప్రజా